అందరికీ నమస్కారం. విక్టరీ విత్ యాష్ కమ్యూనిటీలో చాలామంది కేవైసీ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఒక చిన్న సమస్యను ఎదుర్కొంటున్నారు. సో, ఈరోజు మనం ఆ సమస్య ఏంటి, దాన్ని ఎలా పరిష్కరించాలో క్లియర్గా తెలుసుకుందాం. ఆ ఈ స్క్రీన్ చాలా మందికి బాగా పరిచయమే కదా. డిజిట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో ఇలా సబ్మిషన్ డిక్లైన్డ్ అని రెడ్ కలర్లో వస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో నాకు తెలుసు. చాలామందికి ఇదే అనుభవం ఎదురైంది. మన కమ్యూనిటీలో కొంతమంది సభ్యులు కేవైసీ పూర్తి చేద్దామనుకున్నప్పుడు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అసలు సమస్య ఏంటంటే, విషయమేంటంటే స్టార్ట్ వెరిఫికేషన్ అని క్లిక్ చేయగానే టక్కున ఈ ఎర్రర్ పేజ్ వచ్చేసేది. దీనివల్ల వాళ్లు ముందుకు వెళ్లలేక ఒకే చోట ఇరుక్కుపోయినట్టు ఫీలయ్యారు. నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ కదా. అయితే ఈ సమస్య అందరికీ రాలేదు. ఇది కేవలం ఒక నిర్దిష్ట గ్రూప్ వాళ్లకే వచ్చింది. ఇప్పుడు ఆ వివరాలేంటో ఒకసారి చూసేద్దాం. అనౌన్స్మెంట్లో చెప్పినట్టే ఈ ఎర్రర్ ఎవరికొచ్చిందంటే ఎవరైతే నవంబర్ నెల స్టార్టింగ్లో జాయిన్ అయ్యారో వాళ్లకు మాత్రమే. సో మిగతా వాళ్ళు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడొక గుడ్ న్యూస్. ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దొరికింది. అవును, మీరు విన్నది నిజమే. అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిన మాట ఇదే. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించబడింది. సో, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందన్నమాట. ఓకే, ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, బానే ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్స్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ మీ విక్టరీ విత్ యాష్ అకౌంట్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ మీకు కంటిన్యూ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, దానిమీద క్లిక్ చేయండి. అంతే. ఇంతకుముందు ఎర్రర్ వచ్చిన చోట ఇప్పుడు కేవైసీ పేజీ కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇంకేముంది, మీ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసేయండి. ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుందాం. ఈ సొల్యూషన్ ఎవరికోసమంటే, ఎవరికైతే సబ్మిషన్ డిక్లైన్డ్ ఎర్రర్ వచ్చిందో, ఎవరైతే నవంబర్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యారో, ఇంకా ఎవరైతే కేవైసీ పూర్తి చేయలేదో వాళ్ల అందరికోసం. చూశారు కదా, అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సమస్య పరిష్కారమైంది. మరింకెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి మీ వెరిఫికేషన్ ప్రాసెస్ను విజయవంతంగా పూర్తి చేసేయండి.